2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని కూడా లేకుండా బస్సులో బస చేసి పాలన సాగించామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఆ నష్టాల నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ ఉంటే గత 5 ఏళ్లలో అంతకుమించిన నష్టం జరిగిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని, దాని ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ అణచివేత వేధింపుల కారణంగానే ప్రజలు నిశ్శబ్ద విప్లవం ద్వారా తమకు చారిత్రాత్మక విజయాన్ని అందించారని చంద్రబాబు అన్నారు. వర్క్ స్టాప్ చేశారు. కన్ఫ్యూజన్, కయాస్, నో క్యాపిటల్ అట్ ఆల్. పోలవరం డయాఫామ్ వాల్ కొలాప్స్ అయింది. ఐడెంటిఫై చేసే వ్యక్తి లేడు. గాలి కొదిలి పెట్టారు. అండ్ ఆల్సో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి ఎనర్జీ సెక్టర్ని విధ్వంసం చేసి 32,000 కోట్ల రూపాయలు భారం వేసి 1,30,000 కోట్ల రూపాయలు అప్పులన్నీ పెంచేశారు. ఆ సెక్టర్ 9,000 కోట్లు కరెంటు వాడకుండా ఏదైతే సోలార్ విండ్ నుంచి ఇష్టానుసారంగా చేసి పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి ట్యాక్స్ పేయర్స్ మనీ పే చేసే పరిస్థితికి వచ్చారు. లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎవ్రీవేర్ పాట్ హోల్స్, గుంతలు నయం, ట్రోలింగ్లు జరిగే పరిస్థితికి వచ్చాయి. యాంటీ ఇండస్ట్రీ స్టాండ్, సెట్ బ్యాక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, వర్సనింగ్ లా అండ్ ఆర్డర్. ఎక్కడా లా అండ్ ఆర్డర్ లేని పరిస్థితి. డెస్ట్రక్షన్. ఇది పెయిన్ఫుల్ అయితే ఇది విధ్వంసం. పెయిన్ఫుల్ భరించగలుగుతాం, విధ్వంసాన్ని సైకలాజికల్ ట్రామా కూడా అంత భయంకరంగా జరిగే పరిస్థితి వచ్చింది. డిక్లైన్ ఆఫ్ స్టేట్ ఎకానమీ దీనివల్ల. ఎరోజన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఎక్కడ చూసినా మిస్ గవర్నెన్స్. డిక్లైన్ ఆఫ్ మొరేల్. ఆఫీసర్స్ కానీ, పాలిటీషియన్స్ కానీ, పబ్లిక్ కానీ భయపడిపోయి మొరేల్ లేకుండా ఏ పని చేయాలన్నా మేము చేయలేము అనే పరిస్థితికి వచ్చేసారు. వ్యాండలిజం, డిటరియేషన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. రోడ్డు మీదకు రావాలంటే భయం, వస్తే తిరిగిపోయే పరిస్థితి లేదు. ఎన్ని జరగాలో అన్ని జరిగాయి. పేపర్ల మీద, మీడియా మీద, అందరి మీద దాడులు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ డ్యామేజ్ అయ్యింది. ఒక వ్యక్తి డ్యామేజ్ అయితే పర్వాలేదు, కానీ బ్రాండ్ ఏపీ ఎవరైనా ఎక్కడన్నా పోతే మీది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపు చూసేవాళ్ళు. దట్ ఈస్ డేంజరస్ హ్యూమిలియేషన్. మీ రాజధాని ఏదంటే 3 రాజధానులు అంటే నవ్వేవాళ్ళు. దట్ ఈస్ ది బ్రాండ్ వీ ఎంజాయ్. గవర్నెన్స్ బాగుంటే దాని ఫలితాలు ప్రజా జీవితంలో ప్రజలపైన పెద్ద ప్రభావితం చేస్తాయి. అదే కానీ నెగిటివ్ గవర్నెన్స్ ఉంటే నెగిటివ్గా ప్రభావితం చేస్తుంది. ఆ విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. 2024 ఒక మ్యాసివ్ విక్టరీ, ఎవరు ఊహించినటువంటి విజయం. దాని వెనకాల మీరు ఒక్కసారి చూస్తే జరిగిన విధ్వంసం, భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎవ్వరు కూడా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట కూడా వచ్చే పరిస్థితులని చాలా మంది అయితే సఫర్ అయ్యారు. భయం, ఒక ఫియర్ సైకోతో బతికారు. ఒక సైలెంట్ రెవల్యూషన్, ఒక విప్లవాలు, చాలా విప్లవాలు చూసాం. 1982లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు అది ఒక విప్లవం. పార్టీ లేదు, ప్రజా తిరుగుబాటు. అక్కడి నుంచి మేము గెలిచింది అప్పట్లోనే 202 సీట్లు, 200 గెలిచాం. 94 మళ్ళీ ప్రభుత్వం మీద వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత, మామూలు వ్యతిరేకత కాదు. ఆ రోజు మేము గెలిచింది 26 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అపోజిషన్ రాగానే 26 సీట్లే వచ్చాయి. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. పాపులేషన్ 58%, రెవెన్యూ 46%, లాస్ ఆఫ్ క్యాపిటల్ అగమ్యగోచరం. ఎక్కడ కూర్చోవాలో తెలియదు. బస్సులో నుంచి పరిపాలించాం. పడుకోవడానికి రూమ్ లేదు, ఉద్యోగస్తులు రావడానికి ఇది లేదు. అప్పుడు అక్కడి నుంచి తెప్పించినప్పుడు ఇక్కడ చూస్తే శనివారం, ఆదివారం 1 డే ఎక్కువ హాలిడే ఇచ్చారు. 5 days ఈ వీక్ తీసుకొచ్చారు. స్పెషల్ ట్రైన్స్ వేయించాం. మళ్ళా అక్కడ ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి పోవాలి కాబట్టి ఉన్న పళంగా హ్యూమన్ యాంగిల్ అలాంటిదంతా ప్రయాణం స్టార్ట్ చేశాం. 2 రాష్ట్రాలు కూడా ఆ రోజు నేనే అభివృద్ధి చేశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి కోసం చేశాం. తెలంగాణకి వెళ్ళింది. నేను ఎప్పుడో ఒకటే చెప్తాను, నాకు రిగ్రెట్స్ లేదు. అక్కడ తెలుగువాడు అనుభవిస్తున్నారు.